అట్లాంటప్పుడు ఇది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేస్తారు, మళ్ళీ మన మీద ఇది స్ట్రైక్స్ చేస్తారు, ఇది మన మిజైల్స్ మన దేశంలో పంపిస్తారు, అది ఎక్కడైనా కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం పంపిస్తాం, అంటే ఇట్ లీడ్స్ టు వార్ అవుతుంది, యుద్ధం అవుతుంది. యుద్ధం అయితే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధం ఉంది, భారతదేశం దగ్గర ఉంది. వాళ్ళకి తిక్కలేసిగా మాకు ఏం చేయాలి, వీటితో గెలిచే శక్తి మాకు లేదని చెప్పి న్యూక్లియర్ వెపన్ వాడింది అనుకో, అయిపోయింది, ఇండియా మొత్తం పటాష్. ఇండియా వాడినా పాకిస్తాన్ మటాష్. కాబట్టి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా మీ ఎన్నికల కోసము ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విచారణ చేయాలి. విచారణ చేసి నీకు ఎవిడెన్స్ తో సహా ఇక్కడ వచ్చిండ్రు, ఈ బార్డర్లు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు, కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ఉన్న వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోమని ఇంటర్నేషనల్ లెవెల్లో, ఐక్యరాజ్య సమితి లెవెల్లో, అమెరికా అన్ని దేశాలతోటి మనం శతవిధాల ప్రెజర్ పెట్టాలి విత్ ఎవిడెన్స్. పెట్టినా కానీ పాకిస్తాన్ ఏం చర్యలు తీసుకోకపోతే అప్పుడు నువ్వు దిస్ ఇస్ మై గుడ్ రీజనింగ్ అని చెప్పి అప్పుడు దాడులు చేయి. నువ్వు ఎవిడెన్స్ పెట్టవు, విచారణ చేయవు, ఓకే గుడ్డెద్దు చైన్లో వేసినట్టు పోతావు, దాడులు చేస్తావు, మళ్ళీ వాళ్ళు ఉల్టా దాడులు చేస్తారు. ఏమైతుంది, దీనివల్ల భారతీయులందరికీ బాధపడాల్సి వస్తుంది కదా, ప్రాణ నష్టం జరుగుతుంది. అదేవిధంగా ధరల రేట్లు పెరుగుతాయి, శాంక్షన్స్ వస్తాయి, అన్ని విధాలమైన నష్టం జరుగుతుంది కదా. యుద్ధం చేయి, ఎవడో వద్దంటలేడు, కానీ దానికి గుడ్ రీజనింగ్, గుడ్ ప్లానింగ్ అవన్నీ ఉండాలి కదా. జస్ట్ పోయి కొట్టేస్తే ఎదుటోడు ఊకోడు కదా, వాడేం తక్కువడు కాదు కదా. మళ్ళీ వాళ్ళకి నష్టం జరుగుతుంది, బోత్ సైడ్స్ నష్టం జరుగుతుంది కదా. కాబట్టి ఆలోచించండి, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నిజంగా ఒక సెంటిమెంట్ రేపడానికి ఈ సిచ్యువేషన్లు క్రియేట్ చేస్తుందా? విచారణ ఎందుకు చేయవు అంటే నువ్వే చేయించడం అనేది బయటకు వస్తుందనా? పాకిస్తాన్ ఎన్నేళ్ళు ఇట్లా బూచిగా చూపెడతావు? విచారణ చేయి. నిజంగా పాకిస్తాన్ చేస్తే యుద్ధం చేద్దాం, వద్దంటలేను నేను, అర్థమైందా? వాడు బేస్లెస్గా నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం స్పాన్సర్ చేసి వాళ్ళతో చేపిద్దాం. లేదు పాకిస్తాన్కి ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ చేస్తున్నారు అయితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి లేకపోతే ప్రెజర్ పెట్టి అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్స్ని లేకుండా చేపించడానికి ట్రై చేద్దాం, అమెరికా ప్రెజర్ పెడదాం. అట్లేమన్నా సమస్యకు పరిష్కారం చూపెట్టు. కానీ నువ్వు కొట్టగానే వాడుకుంటాడా, వాడుకు మళ్ళీ కొట్టడా, మళ్ళీ వారం 10 రోజుల్లో ఏదో ఒకటి అయితే చూడండి. సో ఆలోచించండి మిత్రులు దయచేసి, ఓకే. సో కావద్దు, దానివల్ల ఇంకా పెద్ద లెవెల్ అయింది అనుకో, 2 దిక్కుల నష్టం జరుగుతుంది. సామాన్యులకు నష్టం, దీంట్లో సామాన్యకి ఇన్వాల్వ్ లేని వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మరి ఇవన్నిటిని ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా భారతీయులు? ఇలా భారతీయుల యొక్క అభిప్రాయం తీసుకున్నాడా మోడీ గారు? రెఫరెండం తీసుకున్నాడా? ఆలోచించండి మిత్రులు దయచేసి, ఓకే. సో కాబట్టి నేను ఏమంటున్నా, ఈజీ ఒకటే, నేను ఇక్కడ మనం యుద్ధాన్ని కంట్రోల్ చేసే స్థాయిలో మనం లేము. కానీ ఏ ప్రభుత్వాన్ని, అక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ఇక ఇంటర్నేషనల్ దేశాలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళ ట్రంప్ లాంటి వారు లేకపోతే యూకే, ఫ్రాన్స్ ఇట్లా పెద్ద దేశాలు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని డీఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తే సంతోషపడదాము. ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఒకటే ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతీయ మీడియాలు కానీ పాకిస్తాన్ల మీడియాలు కానీ వచ్చే సమాచారాన్ని దయచేసి గుడ్డిగా నమ్మకండి. 2 దేశాల యొక్క మీడియా సంస్థలు 2 దేశాల ప్రజల్ని తప్పుదో పట్టించి సెంటిమెంట్ రేపు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మీకు సరైన ఇన్ఫర్మేషన్ కావాలి, ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే బీబీసీ న్యూస్ తెలుగు అని ఉంటుంది, అది కూడా బీబీసీ వాళ్ళదే, ఓకే. బీబీసీ న్యూస్ లేదంటే బీబీసీ న్యూస్, ఓకే. ఎందుకంటే బ్రిటిష్ వాడు పాకిస్తాన్ కూడా పరిపాలించింది కాబట్టి, ఇండియాను కూడా పరిపాలించింది కాబట్టి, ఆ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ బ్రిటిష్ వాడిది కాబట్టి వాళ్ళకి 2 దేశాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ యొక్క కల్చర్ గురించి తెలుసు. కాబట్టి బీబీసీ న్యూస్ కొంచెం కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇండిపెండెంట్ గా చెప్పే అవకాశం ఉంది. అట్లనే అల్ జజీరా, అది ఖతార్లో ఉంటుంది, ఖతార్. సో అదొకటి. తర్వాత అమెరికాకు చెందిన ఎనీ న్యూస్ ఛానల్, ఫాక్స్ న్యూస్ కావచ్చు, సిఎన్ఎన్ కావచ్చు, ఎన్బీసీ కావచ్చు, ఇట్లాంటి వాటిలలో చూడండి, కొంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇండియా మీడియాని దయచేసి గోధి మీడియాని నమ్మకండి, ఓకే. మీ కామెంట్స్ అవుతుందండి. సో అది విత్ కామెంట్స్ లేవు, లేట్ వచ్చిన ఆయన ఇంకా ఫోన్ కాల్ ప్లస్ ఈ వీడియో చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల లేట్ అయిపోయింది. బట్ ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లే మీ తరఫున వాయిస్ ఇస్తా, ఓకే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.